మన దగ్గరికి ఎందుకు అలాగే వస్తారు? ఎవరు వస్తారులేండి, ఎవరు అలాగే రారండి అన్ని ఈ రోజు. స్టేజ్లో ఎవరు ఈ ఉండరు రోజుల్లో కదా. ఉండరండి, మనం అడగలేం కూడా. ఆ రోజులు అడిగి పోయినాయి. ఆ రోజులు పోయినాయి. అది ఆ టైప్ లేదండి ఇంకా. ఈసారి ఏమన్నా ప్రత్యేకత ఉందా మీ వెంపకాసి బరిలో? ఈసారి ఏమన్నా స్పెషల్ ఏమన్నా? ఏముంది సార్, అంతే సార్, ఇప్పుడు జరిగినట్టే జరుగుతాయండి, అంతకన్నా స్పెషల్గా అంటే ఏమన్నా సరదాగా ప్రత్యేకత ఏమన్నా? సరదాగా చూపిద్దామండి అంతే. అందరూ వస్తున్నారు కదా. ఏమన్నా మంచి మంచి ఈవెంట్లు కానీ? అన్నీ ఉన్నాయి సార్. భోగిమంటకి ఈవెంట్స్ ఉంటాయి, మళ్ళీ పందాల్లోని ఫిల్మ్ ఈవెంట్స్ యాక్టర్స్ ఉంటాయి. వీళ్ళు వాళ్ళు ఎవరైనా వాళ్ళందరూ ప్రత్యేక అతిథి ఎవరైనా ఉన్నారు ఈసారి మీకు వచ్చేది? ఇంకా లేదు సార్, అప్పుడు కానీ చెప్పరండి. అంటే అతిథి వస్తున్నాడని చెప్తే మేము ఇంకా జనం ఎక్కువైపోతారండి. ఓకే. అంటే మీరు ఇది బడికి వీళ్ళు వస్తే బాగున్ను అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? మీకు బాగా అభిమానమైన వాళ్ళు, పెద్దవాళ్ళు, సరదాగా వస్తే బాగున్ను ఇలాంటి వాళ్ళు అని? ఎప్పుడైనా వస్తే మా ప్రభాస్ రావాలని అనుకుంటున్నాం. మరి ప్రభాస్ని ఎందుకని పిల్లలేకపోతున్నారు? అంటే పిలిస్తే మేము అదే తట్టుకోలేరు చెప్పాను మీరు చాలా. అంటే పిలిస్తే ఆయన్ని మేము ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. అంటే ఇంకా అసలు ఎంతమంది జనం వస్తారో తెలియదండి. మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రభాస్ది పోస్టర్ మా దాంట్లోనే లాంచ్ చేశారు. ఏది ఇప్పుడు వచ్చే రాజాసాబ్ సినిమాది. ఓకే. మమ్మల్ని అడిగారు టీం అంతాని, అక్కడే మా దగ్గరే లాంచ్ చేశారు. లాంచ్ చేయటానికే జనం చాలామంది వచ్చేస్తే నిజంగా ఆయనే వస్తే. కృష్ణరాజు గారు వచ్చారు ఎప్పుడన్నా? కృష్ణరాజు గారికి కోడిపంది మీద ఇంట్రెస్ట్. కృష్ణరాజు గారికి కూడా నేను ఇంచుమించు ఆయన మినిస్టర్గా ఉండగా, ఆయన ఎంపీగా ఉండగా నేనే ఉండేవాడు మొత్తం. A to Z నేనే ఉండేవాడు మొత్తం. ఆయన పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు. మీరు వంట బాగా చేస్తారా? తెలుసా అసలు మామూలుగా? తెలుసు. వంట అది దగ్గర నుండి మీరు చెప్తుంటారండి, లేకపోతే ఎవరన్నా ఎవరికో ఇచ్చేస్తారా? లేదండి, అంతా మా వాడు ఉంటాడు ఒక అబ్బాయి. మీ సజెషన్లు చేస్తుంటారు అందులో? పని అని ఒక అబ్బాయి ఉంటాడు, అప్పని వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఆ ఫుడ్ వింగ్ వరకు వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో మీరు సజెషన్లు ఇస్తుంటారు? సజెషన్ నాకన్నా వాళ్ళు ఎక్కువ చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి నేను వెళ్తాను ఉంటాను. ఓకే. కానీ ఇంక వాళ్ళ గురించి మేము చూడక్కర్లేదు. ఇలా చేయాలి అలా చేయాలని ఊరిని చెప్తారండి. ఇలా ఈరోజు ఈ కర్రీలు ఉంటున్నాను, ఈరోజు ఈ కర్రీలు ఉంటున్నాను అని అంటారు. కానీ వాళ్ళే మొత్తం చేసేదంతా వాళ్ళు బాగా చేస్తారు. ఇంకా వంట దగ్గర వాళ్ళని టేస్ట్ చూడకుండా పంపరు. అడిగారా ప్రభాస్ గారిని ఎప్పుడన్నా ఒకసారి రండి అండి? ఇప్పుడు వరకు అడగలేదండి. మరి అడగకుండా ఎలా వస్తారనుకుంటున్నారు మీరు? సార్ ట్రై చేయాలి కదా, ఇంక మీ కోరిక నెరవేరిపోద్ది. ఇన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు, ఆయన వస్తే బాగుండు అని మనసులో ఎందుకు దాచుకుంటారు పైకి చెప్పకుండా? సరేండి, చూస్తే ఏమన్నా నాకు అర్థమవుతుందేమో. ఆయన వస్తే బాగుంటుందని మాకు చాలా. మరి ఎందుకు మీరు ట్రై చేయలేదు? ఈ 4 రోజుల పండుగ ఎలా ఉంటుందో అది ఇంకో వేరే పండుగలలో చేస్తాం. నేను వస్తే మరి ఎందుకు ట్రై చేయట్లేదు? ట్రై చేయలేదండి. ఇంకా అంత ఎందుకు, అందరూ ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళే కదా. అదే ఆయన కూడా ఇప్పుడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయిన స్టార్ కదా సార్. అవును. దాని గురించి ఇంకా ఎవరైనా ఉన్నారా ప్రభాస్ గారితో కాకుండా? ఇంకా చాలామంది వచ్చారండి. అందరూ చాలామంది వచ్చి వాళ్ళు కూడా అక్కడ చిన్నపిల్లల్లో ఉంటారు సార్. అవును. నేను సెలబ్రిటీని కదా అన్నట్టు ఉంటారు ఎవరు. ఈసారి ఎవరైనా ఏమైనా ప్రత్యేకత ఉందా? ఎవరైనా సెలబ్రిటీ ఏమైనా పిలిచారు ఎవరన్నా? ఇంకా పిల్లలేదు సార్. ఇంకా దగ్గరికి రావాలి సార్. ఇంకా జనవరి 10 దాటిన ఇప్పుడు చిరంజీవి గారినో, నాగార్జున ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా టచ్ చేశారా? లేదండి, వాళ్ళు ఏమైనా టచ్ చేయలేదు. పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారినో, చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి సీఎం జస్ట్ వచ్చి వెళ్ళడం లేదండి. ఆ కోరిక ఉందా? పోనీ పెద్ద పొలిటీషియన్ రావాలి సార్, వాళ్ళు వస్తేనే బాగుంటుంది. వాళ్ళు ఈ పండగ సాంప్రదాయాన్ని వాళ్ళు మా ముసుగులో కమర్షియల్గా కాకుండా సాంప్రదాయం పరంగా మేము ఇప్పుడు ఇంతలా చేస్తున్నాం. నిజంగా మా భోగిమంటకి నిజంగా సీఎం రావచ్చు. మరి కాదు, మీరు పిల్లలు కదా, ఇన్వైట్ చేయకుండా ఎందుకు వస్తారనుకుంటున్నారు? మీరు ఎందుకు ఆలోచించట్లేదు? రారేమో అన్న దృష్టిలో ఉంటాం. వస్తారా రారో పిలిస్తే కదా వచ్చేది. మాకు వచ్చి సెంట్రల్ మినిస్ట్రీ ఇల్లు వచ్చి ఓపెన్ చేస్తారండి. సీఎం గారు కూడా వచ్చి చేసి అంత తగ్గట్లోనే మేము చేస్తామండి. మాకు ఏ సీఎం అయినా వచ్చి సరదాగా ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది నిజంగా. ఇప్పుడు లోకేష్ గారు లాంటినా, సీఎం గారు కూడా లాస్ట్ టైం భీమవరంలో పోటీ చేసిన ఆయనే కదా. మరి ఆయన్ని అలాంటి వాళ్ళని ఎందుకు పిలకూడదు? ఇప్పుడు ఆయనకి ఇలాంటి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అన్న బాగా ఇష్టం కదా, ఈ సాంప్రదాయాలు అవిని. ట్రై చేయండి ఈసారి, ఇంకా టైం ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు వస్తానంటే ఇంకా అంతకన్నా ఆనందంగా ఉంటుంది కదా సార్ మాకు. అదే నేను చెబుతున్నానండి, ఇప్పుడు మాకు ఎవరు వచ్చినా ఆనందం. కానీ మాది చూస్తేనే కదండి వాళ్ళకి తెలిసేది. ఓన్లీ టీవీలో చూడటం కాదు, లైవ్లో చూస్తే మేము ఇంత కష్టపడి చేస్తున్నాం పండుగ అనేది వాళ్ళ దృష్టిలోకి వెళ్తేనే మాకు తెలుసు. అవును, మీకున్న సర్కిల్ చిన్న సర్కిల్ ఏం కాదు, చాలా పెద్ద సర్కిల్ ఉన్నది. ఇండస్ట్రీలో అవనివ్వండి, పొలిటీషియన్ అవనివ్వండి, వెంపకాసి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అలాంటి వాడు మీరు ఎందుకు పిలచలేదు అన్నది నా డౌట్. అంటే ఎందుకు మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అనా, ఏమన్నా భయపడుతున్నారు? వాళ్ళు పొలిటీషియన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మా దగ్గరికి వస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అదే ఏదో ఉంటుంది, కమర్షియల్ వేవ్లో ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ అది కమర్షియల్ వేవ్ కాదు సార్. ఈయన ప్రోత్సహించారని రేపు నుంచి సేమ్ అదే సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటున్నారేమో అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు నిజంగా కోడిపందానికి కూడా చాలామంది మినిస్టర్లు వస్తారు, చాలామంది ఎమ్మెల్యేలు వస్తారు, చాలామంది ఎమ్మెల్యేలు పందాలు వేస్తున్నారు. ఇప్పుడు అలాంటప్పుడు సీఎం వస్తే ఏంటండి?
సరదాగా మాకు చూసి వెళ్ళొచ్చు. మేము బెట్టింగ్ ఆడమంటలేదు కదా సార్. ఇప్పుడు అక్కడికి వచ్చిన జనం అందరినీ మేము బెట్టింగ్ ఆడమని చెప్పట్లేదు కదా. బెట్టింగ్ ఆడమని ప్రోత్సహించేది ఎక్కడా లేదండి. ప్రోత్సహిస్తే వాళ్ళు ఎందుకు చేస్తారండి? ఆ ఇష్టం ఆడి చేస్తాడు కానీ పంది వేయమంటే వేస్తాడు. ఎవరైనా వచ్చినాడు మీ దగ్గరికి ఏది వచ్చినాడు. కదా ఆడిష్టం అది. సరదాగా వాళ్ళు కూడా పండగని ఒక సంవత్సరం అలా వచ్చి కూర్చుని వెళ్తే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఊరిని వచ్చి వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ వచ్చి వెళ్తారు సార్. అవును, మినిస్టర్లు అందరూ వచ్చి 10 నిమిషాలు కూర్చుని వెళ్తూ ఉంటారు. మీరు ట్రై చేయండి. ఎవరో ఫోటోలు తీసేస్తారు అనుకుంటే ఎలాగండి? కానీ సమయం ఉంది కదా, ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేయకుండా ఎందుకు వస్తారు అనుకుంటున్నారు? అది నా పాయింట్. మీకున్న సర్కిల్లో ఒకసారి ట్రై చేయండి. ఈసారి లోకేష్ గారు వస్తారేమో, పవన్ కళ్యాణ్, సరే చంద్రబాబు నాయుడు గారు రాకపోవచ్చేమో. వీళ్ళిద్దరూ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. నిజంగా రావాలి సార్ వాళ్ళు. అలాగే కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా పిల్లండి. వాళ్ళు కూడా వస్తేనే బాగుంటుంది నిజంగా. ఇప్పుడు ఇక్కడున్న మినిస్టర్లు అందరూ కూడా ఇదివరకు వచ్చేవారు. అవును, అందరూ వచ్చేవారు. 4 రోజులు వాళ్ళు అక్కడే ఉండేవారు. మేము ఏం చేస్తున్నాం అన్నీ వాళ్ళు చేసేవారు సరదాగా. అలా వాళ్ళు కూడా ఇంత పండగనే సరే ఒక్కటే, ఆ పండగని ఇంతమంది జనం అక్కడికి వచ్చి చేస్తున్నారంటే వాళ్ళ ఆనందం గురించే కదా. ప్రతి ఒడి కమర్షియల్ ఉండడు కదా సార్. ఇంతమంది ఆనందపడినప్పుడు ఇదే రాజకీయ నాయకులు కూడా వచ్చి